ఇడ్లీ కొట్టు అనే తమిళ సినిమా తెలుగులో కూడా డబ్బై ఈరోజు రిలీజ్ అయింది. ఇందులో హీరోగా ధనుష్, హీరోయిన్గా నిత్య మీనన్ నటించారు. అంతేకాదు ఈ మూవీకి డైరెక్టర్ కూడా ధనుష్ గారే. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో ఫ్యామిలీ ఇడ్లీ కొట్టు అన్నమాట. వాళ్ళది తరతరాలు ఇడ్లీ తయారు చేసి అమ్ముతూ ఉంటారన్నమాట. అయితే హీరోకి మాత్రం సిటీకి వెళ్ళి సెటిల్ అవ్వాలని కోరిక. అలాగే తను చెఫ్గా తనకు ఒక ఉద్యోగం వస్తుంది. అలా చెఫ్గా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మంచిగా వంటలు చేస్తూ మంచి ప్రమోషన్ వచ్చి అలాగే అబ్రాడ్కి వెళ్తాడు. అబ్రాడ్కి వెళ్ళి అక్కడ ఒక కంపెనీలో చెఫ్గా మేనేజర్గా చేసి ప్రమోట్ అయ్యి మేనేజర్గా కూడా చేస్తాడు. ధనుష్ వల్లే ఆ కంపెనీ కూడా బాగా ఫేమస్ అయ్యి మంచి టాప్లోకి వస్తుంది. దాంతో ఆ కంపెనీ హెడ్ అయిన తన కూతుర్నిచ్చి ధనుష్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ కూడా చేస్తాడన్నమాట. ఆ టైంలోనే ధనుష్ వాళ్ళ నాన్న చనిపోతాడు. చనిపోయాడని చెప్పి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ అసలు ఎందుకు పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేశాడు, మళ్ళీ వాళ్ళ నాన్న పెట్టిన ఇడ్లీ కొట్టును ధనుష్ ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేశాడు, అలాగే విలను ఎలా అయినా ధనుష్ ఇడ్లీ కొట్టును నాశనం చేయాలనుకుంటాడు, చివరికి ఎవరు గెలిచారు ఇద్దరి మధ్య అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది, పర్లేదు, బాగుంది. అయితే కొంచెం స్లోగా ఉంటుంది అన్నమాట, కొంచెం సీరియల్ లాగా. ఫస్ట్ హాఫ్ వచ్చి మనకు ధనుష్ది తనకున్న కోరికలు అవన్నీ చూపించడం, తను ఫారెన్ వెళ్ళడం, అక్కడంతా తను సెటిల్ అయ్యి మేనేజర్ కావడం, అదంతా. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోతాడో అప్పుడు ఇంకా సెంటిమెంట్ కానీ ఎమోషనల్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయితే. ప్లస్ మనకు పాతకాలంలో అన్ని హోటల్స్ ఉండేవి కాదు కదా, ఎక్కడో ఒక చోట ఒక్క హోటలే ఉండేది. అది కూడా ఇంట్లో వాళ్ళే మిషన్లు లేకుండా రోల్లో రుబ్బి అవన్నీ చేసేవాళ్ళు. టేస్ట్ బాగుండేది. అవన్నీ అయితే క్లియర్గా చాలా బాగా చూపించాడు అన్నమాట. అంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది, ఇప్పుడు ఎలా ఉండేది, పాతకాలంలో ఎలా ఉండేది అనేది మొత్తం చాలా బాగా చూపించారు. మెయిన్ ఈ మూవీకి ప్లస్ అయితే ధనుష్ అండ్ నిత్య మీనన్ వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే వాళ్ళ ఫాదర్గా చేసిన అతను కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషన్ సీన్లు కూడా చాలా బాగుంటాయి. మన మూలాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. మనం ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనేవి కానీ, మన సొంత ఊరిని మర్చిపోవడం కానీ అవన్నీ క్లియర్గా బాగా చూపించారు. కాకపోతే మైనస్ ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది మూవీ, సీరియల్ సాగుతున్నట్టు. మెయిన్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా మనకు తెలుసు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాం. రొటీన్ స్టోరీ ఉంటుంది. విలన్ ఉంటాడు, ఎలా అయినా హీరోని నాశనం చేయాలని ట్రై చేస్తుంటాడు, హీరో గెలుస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు రఘువర్ బీటెక్ ఉంది, అందులో కూడా అంతే కదా. ఒక బిజినెస్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాడు హీరో, దాన్ని ఎలా అయినా దక్కించుకోవాలి, ఎలా అయినా హీరోని ఓడియాలి అని చెప్పి విలన్ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ చివరికి హీరోనే గెలుస్తాడు. సేమ్ సిచ్యువేషన్ ఇందులో కూడా అంతే. తన హోటల్ని నాశనం చేయాలని విలన్ ట్రై చేస్తూ ఉంటాడు, కానీ హీరోనే గెలుస్తాడు చివరికి. కాకపోతే ఎమోషనల్ కంటెంట్, ఎమోషనల్గా తీసుకుపోయారు. అది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ పాటలు అంత బాగాలేవు. తమిళ్ డబ్బింగ్ కదా, పాటలు ఏమంత అయితే నాకు నచ్చలేదు. ఓవరాల్గా అయితే మూవీ పర్లేదు, ధనుష్ గారి కోసం చూడొచ్చు. ఈ మూవీకి ధనుష్ గారే డైరెక్టరు, స్టోరీ కూడా తనే రాశాడన్నమాట. డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. నాకైతే ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్ అయితే. ఎందుకంటే ఎవరికైతే స్లో ఫిలిమ్స్ నచ్చుతాయో వాళ్ళకి ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎవరికైతే మాస్ మూవీస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ సినిమా అంతగా ఎక్కదు. ఓన్లీ వన్ టైం వాచబుల్. నాకైతే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు, మంచిగా ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు అన్నమాట. మెయిన్ ధనుష్ గారి యాక్టింగ్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఆయన డైరెక్షన్ కూడా బాగుంది. ఆయన కోసం అయితే ఈ మూవీ చూడొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 అయితే ఇస్తున్నాను. ఇది నాకైతే ఓవరాల్గా నచ్చింది, వన్ టైం వాచబుల్. మీకేమనిపిస్తుంది, మీరు మూవీ చూస్తుంటే మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.